ఒక బలమైన నాయకత్వం. ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా రాజకీయాలు చూశాను. ఒకప్పుడు మీరు చూస్తే పేద దేశంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనమంటే మీకు ఏది చేత కాదని మాట్లాడే పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తా ఉంది. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 28కి 3వ స్థానానికి వస్తుంది. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మనది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఎవ్వరు దీని పోటీ పడలేరు. ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్తు తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను పదే చెప్తున్నాను. సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈ రోజు గర్వంగా పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాంటిదే ఈరోజు చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వారు తీసుకున్న నిర్ణయం ఈ దేశం యొక్క దిశ మార్చే పరిస్థితి వచ్చింది. జెండా అంటే ఇది కేవలం ఒక చిహ్నమో లేకుంటే ఒక వస్త్రం అనుకుంటే చాలా పొరపాటు. ఇది దేశ గౌరవం, ఐక్యత, త్యాగం, స్వాతంత్రం యొక్క ప్రతీక. అంతేకాకుండా 143 కోట్ల యాజ్ ఆన్ టుడే, ఇది రేపు 170 కోట్లు కూడా కావచ్చు, 165 కోట్లు కావచ్చు. ఈ దేశ జనాభా యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి గొప్ప జెండాని దేశానికి అందించినటువంటి పింగళ వెంకయ్య గారిని మనం అందరం స్మరించుకుందాం. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. పింగళ వెంకయ్య ఆగస్టు 2న 1876